సార్ గోపాల్ గారు, ఏంటి అంటే ఒక పక్క యుద్ధ వాతావరణం కమ్ముకుంటే సైన్యం అంటే ఏ విధంగా అంటే ఒక పక్క కార్గిల్ యుద్ధ సమయంలో కూడా మనం కొన్ని పరిణామాలు చూసాం. వాళ్ళు కొండల్లో గుట్టల్లో నుంచి కూడా వాళ్ళు హై హీల్స్ మీద నుంచి వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు, మన వాళ్ళు కింద నుంచి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు మీరు పిఓకు గురించి కూడా కొన్ని కామెంట్ చేశారు. సార్ యాక్చువల్గా చెప్పాలంటే పిఓకీలో ఉండేదంటే పాకిస్తాన్ చెప్పడం లేదు, ఉగ్రవాద సంస్థలు వచ్చి అక్కడ ఏర్పడి ఉన్నాయి పిఓకీలో. పాకిస్తాన్ వాళ్ళకి వాళ్ళు భయపడి వాళ్ళ శత్రువులు మనం చేస్తే మన గవర్నమెంట్ ఉంటుందా లేదా అనే పరిస్థితులు వాళ్ళ ఉగ్రవాదుల కింద ఏర్పడిపోయాడు పాకిస్తాన్. మాటలు చెప్తారు ఇండియాకి మేము ఎలాంటి ఆపరేషన్ చేయడం లేదు, మాకు సంబంధమే లేదంటారు. మళ్ళా వాళ్ళ దగ్గరికి వాళ్ళ పట్టి మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేయండి మిలిటరీ అంటే అప్పుడు మాకు తెలియదు అంటారు. అవును, అలాగా దోబూసులాటలాడుతోంది పాకిస్తాన్. వాస్తవంగా చెప్పాలంటే పాకిస్తాన్ గోపాల్ గారు కానీ సార్ సాక్షాత్తు అమెరికాకే చెప్పింది, అమెరికా ఎంతో కొంత సహాయ సహకారం అందించింది, లబ్ధి పొందింది పాకిస్తాన్. అట్లాంటిది పెంటగాన్ పై దాడి సమయంలో అల్ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లోనే ఉంటే పాకిస్తాన్లో లేడు అని చెప్పేసి పాకిస్తాన్ చెప్పింది. ఓ పక్క ముంబై దాడుల కేసులో దావూద్ ఇబ్రహీం పట్టుబడితే అక్కడ పాకిస్తాన్లో ఉంటే సాక్ష్యాధారాలతో సహా ఇండియా చెప్తే మా దగ్గర లేరని చెప్పి బుకాయించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు మనకు రెచ్చగొట్టేది ఏమంటే కాశ్మీర్ లో ఉండే ప్రజలకి పిఓకలు ఉండే వాళ్ళ ఆపక్క వాళ్ళకి మనకు ఆర్టికల్ 370 ఎలాగ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అవుతా ఉంది ఇండియా. అవును, ఇప్పుడు ఇండియా సంస్థలో వీళ్ళకి చెప్పాలంటే కాశ్మీర్ పండితులు కానీ ఇక్కడ ఉండే వాళ్ళ ముస్లిమ్స్ మనతో ఇండియా పగ అయిపోయినారంటే మనం ఏం చేయలేము. ఇప్పుడు ఇలాగ రెచ్చగొడితే ఒక్కొక్కటి రెచ్చగొట్టితే మనము ముందుకు రాగలుగుతాము, మనం వాళ్ళు ఆక్యుపై చేయగలుగుతాము అనే ఉద్దేశంలో వాళ్ళు రెచ్చగొడుతున్నారు. అక్కడ మిలిటెన్స్ పంపించడము ఇలా చేయడం ప్రోత్సహిస్తా ఉంది పాకిస్తాన్. ఇది మంచి సమయం మనకి. ఇలాంటి పరిస్థితుల్లో త్రూ అవుట్ నేషనల్ చెప్పించి మనం దిగడమే మంచిగా అనిపిస్తాను. నా ఉద్దేశం ఏమంటే నేను చెప్పేది ప్రధానమంత్రి గారు చెప్పేంత మాత్రం నేను కాదు, కానీ మంచి స్థాయి చూసుకున్నప్పుడు అన్ని పొజిషన్లు తీసుకున్న తర్వాత ఇప్పుడు అన్ని పార్టీలు ఏకీభవించారు. ఇప్పుడు ఎందుకు ఏకీభవించారు? అవునైనా పొలిటికల్ గా చనిపోయినా, మాజీ సైనికుడు చనిపోయినా, ఒక పిలిగ్రమ్ చనిపోయినా, యాత్రికుడు చేసినా కూడా మంచి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎందువల్ల పోగొట్టుకొస్తున్నారు? JNK లో టూరిజం లాగా మంచి ప్లేస్ ఉంది. ఇప్పుడు బద్రీనాథ్ అయితేమి, కేదార్నాథ్ అయితేమి, ఇలా టూరిజం అయిపోతా ఉంది. పర్యాటక ప్రాంతాలు 80 ప్రాంతాలు ఉన్నాయి, ప్రాంతాలు ఏర్పడుతున్నాయి. శ్రీనగర్ అయితేమి, జమ్మూ కాశ్మీర్ లో ఇలాగ ప్లేస్లు అంతా పోటీ టూరిస్టులు అంతే పోదాము, ఐస్ కొండలు ఎలా ఉండి చూద్దాము, గుల్మార్గ్ ఐస్ ఆడుకుందాము అనే ఉద్దేశంలో ఉన్నారు. కానీ నా ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు టూరిస్ట్ యాత్రికుల ప్లేస్ స్థలం కావాలి అనే ఉద్దేశంలో ఉంటారు అన్నమాట యాత్రికులు ప్రతి ఒక్కరు. కానీ దాన్ని చెడగొట్టాలంటే ఏం చేయాలి? ఇలాంటి విద్రోహ శక్తులు పెట్టడము. దీంట్లో ఉండే గవర్నమెంట్ కూడా కొంతమంది వాళ్ళకి ప్రోత్సహిస్తా ఉంది. వాళ్ళని ముందు బయట తీయాలి. ఎవరైతే పోవాలనుకుంటారో నాలాంటి వాళ్ళు ఆపరేషన్ చేయాలనుకుంటే కూడా అరే నీకు పోతే ఏమొస్తుంది, అక్కడ నీ ప్రాణం మీద పోతుంది అని నా భార్య బిడ్డలు చెప్పేవాళ్ళు ఉన్నారు. మీ భర్త ఎందుకు పోవాలండి ఆపరేషన్ కి పోవాలనుకుంటే? ఇప్పుడు రిటైర్ చేశాడు కదా, ఎందుకు పోవాలా ఇప్పుడు అవసరమా అని చెప్పించే వాళ్ళు ఉన్నారంటే మన కుటుంబంలోనే ఉంటారు. ఆలోచించడం మీరు. కాబట్టి చెప్తున్నానంటే వీళ్ళు అంతా ఏరి ఎప్పుడైతే ఏరి మన తనిఖీ చేయగలుగుతామో వాళ్ళని, అప్పుడే మనం ఇండియా నెంబర్ 1 పొజిషన్ లో వస్తుంది అనమాట. ఇది మంచి ఆపర్చునిటీ. అన్ని పార్టీలకి సహకరించి వ్యతిరేకంగా లేకుండా ఇప్పుడు వచ్చారు కాబట్టి మంచి ఆప్షన్ తీసుకొని పిఓకిని ఆక్యుపై చేయడమే నా యొక్క ఉద్దేశం చెప్తున్నాను సార్. నేను ఒక మాజీ సైనికుడు కూడా చెప్తున్నా, చెప్పేదని కాదు, యాజ్ ఎ పిలిగ్రామ్ గా చెప్తున్నాను, ఒక ధైర్యశాలిగా చెప్తున్నాను అనమాట. ఈ రోజు పిలిచినా కూడా మేము ఉద్యోగానికి అయితే రెడీ రాగలుగుతాము, సహకరిస్తున్నాము. ఇదే విధంగా ఎవరైతే డిఫెన్స్ లో రిటైర్డ్ అయి ఉన్నారో వాళ్ళ గైడెన్స్ కూడా చూసుకోవాలి. పెద్దోళ్ళు ఉన్నారు చెప్పాలంటే, ఇప్పుడు వచ్చిండే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు? పెద్దలు ఉన్నారు. వాళ్ళని ప్రతి ఒక్కరిని సార్ చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నా సార్. మయన్మార్ బార్డర్ అన్నారు కదా మీరు, సార్ అన్నారు కదా, మయన్మార్ 52 బార్డర్ పిల్లల ఆపరేషన్ లో నేను కర్నల్ ఎస్ఐ జడ్జి సాబ్ తో పాటు అటెండ్ అయినాను కూడా, అనుమతి చేశాను అనమాట. మయన్మార్ బిల్లర్ 52 బార్డర్ పిల్లల ఆపరేషన్ చూసి స్పెషల్ బిఆర్ఎల్ కొట్టి నా పేరు కూడా ఉందన్నమాట. అలాగా చేశాను కాబట్టి ఆ మెయిన్ ఫీల్డ్ లో కూడా కాళ్ళు పోతాయో చేతులు పోతాయో ప్రాణం పోతుందో తెలియదు, కానీ దేశం కోసం మన ఉనికి సాధించుకోవాలంటే మనం చెయ్యాలి. సమయం అయితే ఆసన్నమైంది అంటారు. చెప్తున్నాను నేను. సమయం అయితే ఆసన్నమైంది అంటారు. గోపాల్.